సరే ఇప్పుడు కవిత గారన్నట్లు తన మీద నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవన్నట్టుగా నల్గొండ నుంచి ఒక లీడర్ కుట్ర చేస్తున్నారా? నల్గొండను భ్రష్టు పట్టించింది ఆయనేనా? అంటే ఒకసారి ఆవేశానికి ఆ! గురై ఫ్రస్ట్రేషన్ పోయిన తర్వాత ఏమేమో మాట్లాడుతుంటారు. సరే ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడుకుంటే, కవిత గారి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీదనా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీదనా? మొన్నటి వరకైతే తండ్రి అన్న అనుకున్నాం. సో ఇప్పుడు స్వయంగా ఆవిడే చెప్తున్నారు. ఆమె ఎన్ని చెప్పినా, హ్మ్. వీళ్ళు ఎన్ని మాట్లాడినా, హ్మ్. ఆమె ఫైట్ కేసీఆర్ గారు. అది ఆయన గ్రహించి వీలైనంత తొందరగా సరే ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడుకుంటే, కవిత గారి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీదనా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీదనా? మొన్నటి వరకైతే తండ్రి అన్న అనుకున్నాం. సో ఇప్పుడు స్వయంగా ఆవిడే చెప్తున్నారు. ఆమె ఎన్ని చెప్పినా, హ్మ్. వీళ్ళు ఎన్ని మాట్లాడినా, హ్మ్. ఆమె ఫైట్ కేసీఆర్ గారితో. హ్మ్. అది ఆయన గ్రహించి వీలైనంత తొందరగా హ్మ్. ఆమెతోని మాట్లాడి, ఆమె కోపాన్ని, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఆమె ఒక కుట్రదార అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. తండ్రితో వచ్చిన గ్యాపు, అన్నతో వచ్చిన గ్యాపు, అది లీక్ కావడం కావచ్చు, తనకక్కడ కొందరు నచ్చకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు. ఇంకోటి, ఆమె రాసిన లెటర్‌లో పార్టీ లోపల జరుగుతున్న కొన్ని మారాలి, కొన్ని అవును. మార్చుకోవాలి అనే పద్ధతిలోనే రాసిందామె. అంటే పార్టీ శ్రేయస్ కోరి రాసినట్టుగానే ఉంది. హ్మ్. బట్ ఏదో లోపల అసంతృప్తి ఉంటది. హ్మ్. కేసీఆర్ అంటే కావచ్చు, కేటీఆర్ అంటే కావచ్చు. ఆమెకు కూడా కోరికలుంటాయి. హ్మ్. ఇవన్నీ మాట్లాడాల్సింది కేసీఆర్ అమ్మ. అవును. ఎంత జాప్యం చేస్తే పార్టీకి అంత నష్టం. హ్మ్. ఆ పార్టీ ఎంత నష్టపోతే తెలంగాణకు అంత నష్టం. సరే ఇప్పుడు కవిత గారన్నట్లు తన మీద నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవన్నట్టుగా నల్గొండ నుంచి ఒక లీడర్ కుట్ర చేస్తున్నారా? నల్గొండను భ్రష్టు పట్టించింది ఆయనేనా? అంటే ఒకసారి ఆవేశానికి ఆ! గురై ఫ్రస్ట్రేషన్ పోయిన తర్వాత ఏమేమో మాట్లాడుతుంటారు. హ్మ్. జగదీష్ రెడ్డి ఉద్యమ నాయకుడు 2001 నుంచి మాతో ఉన్నాడు. ఉద్యమం హ్మ్. ప్రారంభమైనప్పటి నుంచి. మేమందరం ఒకసారే కదా టీఆర్ఎస్ పెట్టడానికి ప్రయత్నం చేసింది. హ్మ్. ఆయన మీద అట్లా నోరు బారేసుకోవడం ఆమెకు కూడా మంచిది కాదు. హ్మ్. బట్ ఆమెకున్న ఫ్రస్ట్రేషను, పక్కనున్న వాళ్ళు ఆమెకు నిన్నిట్లా అన్నాడు, నన్నట్లన్నాడు. హ్మ్. ఎవరు గూడా ఆమె పేరు చెప్పి ఎవరేమి అనలేదు. హ్మ్. కార్తిక్ రెడ్డి గాని, ఆ ఇంటర్వ్యూ గూడా చూశాను నేను. హ్మ్. వైఎన్ఆర్‌తో ఈయన మాట్లాడిన, కార్తిక్ రెడ్డి మాట్లాడిన మాటలు గూడా ఆమెను కొంచెం బాధపెట్టాయి. హ్మ్. కానీ దానికి ఔట్‌బర్స్ట్ కావాల్సిన అవసరం లేదు మీడియా ముందు. హ్మ్. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె సైడ్ నుంచి. ఓకే. హ్మ్. అంటే కుట్ర ఏం లేదు గానీ ఆమె అంటే అనుకుంటుందంటారా? చిన్న పుండు పుట్టినప్పుడు హ్మ్. దాన్ని తొలగించకపోతే అది క్యాన్సర్ అయితది. హ్మ్. ఇది కేసీఆర్ కోసం చెప్తున్నా నేను. ఓకే. నేను ఇంకొకటి ఇదే విషయం అడుగుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ గూడా ఆయనతో కలిసి నడిచినటువంటి వ్యక్తే పార్టీలో. అలాంటి ఒక వ్యక్తిని లిల్లీపుట్ నాయకుడు, నా జాగృతిలో గూడా కొవ్వొత్తులను పెట్టి తెలుసుకుంటున్నాడు నే అనడం. ఆ! నేనేమంటున్నామ్మా, జగదీష్ రెడ్డినే గాదు, హ్మ్. రేవంత్ రెడ్డి మీద నాకెంత కోపమున్నా, హ్మ్. శరీరానికి సంబంధించిన కామెంట్స్ అనేటివి చేయకూడదు. లిల్లీపుట్ అని, లేకుంటే కర్రలాగా పొడుగున్నాడని. ఏమో అట్లా తప్పమ్మా. అది దేవుడిచ్చిన శరీరం ఇది. హ్మ్. కొందరు పొట్టిగుండొచ్చు, కొందరు పొడుగుండొచ్చు. ఆ భాషను మార్చుకోవాలి. లీడర్స్ అనే వాళ్ళకి ఆ శోభనివ్వదు. హ్మ్. అట్లా మాట్లాడడం తప్పది. జగదీష్ రెడ్డి చేసిన తప్పేం లేదు. ఆమెనే ఒకటే ఒక్క మాట అన్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద అంశం కాదు అని అన్నాననుకోండి. హ్మ్. అది ఆమెను అవమానించినట్టు ఏం కాదది. ఆయన హ్మ్. ఆ మాట అనడంతోనే ఆమె హర్ట్ అయింది. ఓకే. నన్ను పట్టుకొని అంత పెద్ద అంశం కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదంటావా హ్మ్. అని. అంటే నన్ను ఎవరెవరో టార్గెట్ చేస్తున్నా గూడా పార్టీ నుంచి నాకింత సపోర్ట్ లేదు. నా ఫ్యామిలీ నుంచి గూడా ఇంత సపోర్ట్ లేదనే ఒక భావోద్వేగం అయితే ఆమె మాటలలో కనిపించింది. సపోర్ట్ అయితే లేదు ఆమెకు పార్టీ హ్మ్. నుంచి. అది చేతులారా ఆమె పోగొట్టుకున్నది. హ్మ్. ఎందుకంటే నేను ఇందాక అన్నాను. ఆ దయ్యాల గురించి చెవిలో చెప్పొచ్చు కదా కేసీఆర్‌కు. హ్మ్. ఆ లెటర్ లీక్ అయినందుకు తెలుసుకోవడానికి ఆమె డైరెక్ట్ నేరుగా కేసీఆర్ ఇంటికెళ్ళొచ్చు గదా! ఎయిర్‌పోర్ట్‌కు జనాన్నంతా రప్పించుకోవడం, హ్మ్. కవిత సీఎం అని చెప్పి నినాదాలు ఇప్పించుకోవడం, హ్మ్. ప్రెస్ ముందట దయ్యం అని చెప్పడము, ఇవన్నీ మంచివి గావు. హ్మ్. లైవ్ జూషిన నేను. అది లైవ్ నడుస్తున్నంత సేపు నేను ఒక ఛానల్‌లో నాతో ఇంటర్వ్యూ ఉండే. మరి ఇవన్నీ గూడా మంచివి గాదు గదా! ఆమె తప్పులు జేసింది ఇటువంటియన్నీ. ఇక ఒక ఒక తప్పును సవరించుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సొస్తుంది. అట్లా హ్మ్. వరుసగా ఇది ఎంతకు దారి తీస్తదంటే కేసీఆర్ గనుక దీన్ని కంట్రోల్ చేయలేకపోతే,
పిలిచి మాట్లాడి దాన్ని క్లోజ్ చేయకపోతే ఉమ్, అది ఇంకో పార్టీ వైపు పోవచ్చు, ఇంకో పార్టీలో ఆమె చేరడానికి కారణం కావచ్చు. ఉమ్, ఆమె కూడా మెచ్యూర్డ్ లీడరు, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఆమెకు. ఉమ్. కానీ ఆ కుటుంబాన్ని ఆమె వీడడము ఆమెకు మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు తెలంగాణకు మంచిది కావు. సరే, ఇంకోటి దీనికి కౌంటర్‌గా జగదీష్ రెడ్డి గారు గూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏవైతే ఇంతకుముందు నన్ను కొన్ని మాటలన్నారో, కవిత గూడా సేమ్ ఆ రకంగా మాట్లాడడం నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. సో, మీ మీ నిజంగేనా? అంటే వాళ్ళు ఈ అంటే బయట కవిత వెనక వీళ్ళున్నారనుకోవచ్చా? బయట ప్రచారం అట్లయితా ఉంది. హ్మ్. ఎందుకంటే ఆమె ఈ ఈ డిస్ప్యూట్ మొదలైన కాంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హ్మ్. పత్రికల్లో రాసిన రాతలు కావచ్చు, హ్మ్. రేవంత్ రెడ్డి విషయంలో కొంత స్పెక్యులేషన్స్ కావచ్చు. హ్మ్. బట్ అవి మనకు ఆధారాలు ఏమి ఉండవు కదా! అట్లా వాళ్ళతో ఆమె కొల్లుడైందని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు ఉండవు. కానీ ఆమె చేస్తున్న ఈ ఈ పనులు, ఈ ఆరోపణలు, ఈ మాటలు ఇవి హ్మ్. బాగా ఉపయోగించుకునేది, బాగా ఉపయోగపడేటిది, బాగా అవసరమైంది ఎవరికంటే వీళ్ళిద్దరికి. హ్మ్. ఎందుకంటే టీఆర్ఎస్‌ను లేకుండా చేయాలనేది ఇద్దరే ఇద్దరు. ఒకరు రాధాకృష్ణ, ఒకరు రేవంత్ రెడ్డి. హ్మ్. వాళ్ళిద్దరికీ ఉపయోగపడే విధంగా ఆమె మాటలు గాని, ఆమె చేతలు గాని ఉన్నాయి. ఓకే. ఆమె వెనకాల వీళ్ళెవరు లేరు గానీ లేకపోవచ్చు. కానీ ఆమె ఓకే. బాగా ఆమె ఆమె వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి గదా! హ్మ్. కేసీఆర్ అడుగుజాడలను తుడిపేయాలన్న రేవంత్ రెడ్డి కలలకు కొంచెం ఊపిరి పోసినట్టు అయితుంది గదా! ఇది పార్టీలో అంతర్గత తగాదాలు. ఓకే. టీఆర్ఎస్‌ను బలహీనపరిచేది ఏదైనా ఉపయోగపడేది వాళ్ళిద్దరికే. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ బీసీ సభకి కవిత గారిని ఆహ్వానించే అవకాశం ఉండొచ్చా? ఆహ్వానించొచ్చా? జనరల్‌గా బీఆర్ఎస్‌లో ఆహ్వానాలు ఉండవు. హ్మ్. ఎప్పుడన్నా కేసీఆర్ గారు తెలంగాణ భవన్‌కి వస్తున్నారంటే ఆహ్వానాలు హ్మ్. ఉంటాయి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జనరల్ ఉంటది. ఒకవేళ వస్తానంటే ఎవరు రానిచ్చే ఎవరు అవకాశాలుంటాయా? ఎవరు ఆపరు. ఎందుకంటే హ్మ్. ఆమె ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. ఓకే. ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు. హ్మ్. బీసీ ఉద్యమంలో ఆమె ఒక అడుగు ముందున్నారు బీఆర్ఎస్ కంటే. హ్మ్. మరి అటువంటప్పుడు ఆమెను ఎవరు ఆపుతారమ్మా? జనరల్‌గా ఏం చేస్తారంటే ఈ సభకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రావచ్చని పెడతారు. హ్మ్. ప్రత్యేకంగా ఆహ్వానం ఉండదు. కాబట్టి ఎమ్మెల్సీ ఆమెకు ఆహ్వానం ఉంటది. ఆమె మీద చర్య బీఆర్ఎస్ తీసుకుంటే గనుక ఆ అవకాశం ఉండదు. బట్ చర్య తీసుకునే అవకాశాలు కనబడట్లేదు. ఓకే. హ్మ్.